శివరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు ఆచంట్లో జరిగే రామేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవాలు. ఇక్కడ దాదాపు 1936 సంవత్సరంలో మొదలైన అన్నదాన కార్యక్రమం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఏడాది 90వ ఏడాదికి చేరుకుంది. ప్రస్తుతం గ్రామ పురజనుల ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి దగ్గరుండి నడిపిస్తున్నారు ఈ కమిటీ సభ్యులు. దాదాపు 90 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమం దాదాపు 1936 సంవత్సరాలు, అంటే స్వతంత్రం రాక పూర్వమే ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారని చెప్పాలి. ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. 1936 సంవత్సరంలో మొదలుపెట్టారు, ఇప్పటికీ 90 ఏళ్లుగా కొనసాగుతుంది. ఏ విధంగా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? 1936 నుంచి పూర్వం పెద్దలందరూ కూడా అలాగ తాపించి ఆ రోజు నుంచి 5 రోజులు అన్నదానం చేస్తానే ఈ రోజుకి ఆ పూర్వం పెద్దలందరూ తాపించిన వాళ్ళు కాలం చేయటం, తర్వాత యువత కలుపుతాం, యువత అందుకుని యువత నడుపుతూ విరాళాలు కూడా అలాగే విపరీతమైన విరాళాలు వస్తున్నాయి. అలా ఖర్చు కూడా విపరీతమైన ఖర్చు అవుతుంది. 5 రోజులు దివ్యంగా లేదనకుండా భోజనాలు జరుపుతున్నాం. ఎంతమంది వచ్చినా లేదనకుండా పెడతాం. పొద్దున్నేనేమో తెల్లరగట్ల 3 నుంచే మేము ఇక్కడ ప్రసాదాలు పంచిపెడతాం. ఒక బోరి ప్రసాదం, పులిహోర 2 కప్పుల్లో వేసి ఇస్తాం. ఆ ప్రసాదానికి కూడా గుళ్ళోకి వెళ్ళిన భక్తులు ప్రతి భక్తులు ఇక్కడికి వస్తారు. అది అలా 9 దాకా కంటిన్యూ చేసి 9 నుంచే భోజనాలు మొదలెడతామండి. మహాశివరాత్రి రోజున మాత్రం 9 నుంచే భోజనాలు. 9 దాకా ప్రసాదం పెడతాం. 2 నుంచి మాపులు తెల్లరగట్ల గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎవరు మిస్ అవ్వరు, అందరూ ఇక్కడికి వస్తారు. అక్కడ దేవస్థానంలో ఎలా దర్శనం చేసుకుంటారో అలాగే లైన్గా ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకుంటారు. ఆ తర్వాత 9 నుంచి కంటిన్యూ 3 దాకా భోజనాలు పెడతాం. మళ్ళీ 3కి ఒక 2 గంటలు ఆపి మళ్ళీ 6కి మొదలెట్టి రాత్రి 12 దాకా పెడతాం భోజనాలు. అది అలాగ పూర్వం నుంచి కూడా అదే కంటిన్యూగా నడుస్తుంది. అదే ఇప్పుడు వచ్చిన యువత కూడా అదే నడుపుతున్నారు. అలాగే ఆ రోజుల్లో తక్కువ అమౌంట్ తోటి ప్రారంభం అయ్యింది. ఇవాళ ఒక 30 లక్షల దాకా విరాళాలు వస్తున్నాయి. అలా ఖర్చు అవుతుంది. ఖర్చు కూడా అలాగే విరాళాలు ఎలా వస్తున్నాయో ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది. దాన్ని బట్టి ఎవరు లోటు చేయకుండా అసలు లేదనకుండా భోజనం మాత్రం పెట్టగలుగుతున్నాం. అంటే ఎంత విరాళాలు వచ్చినప్పటికీ కూడా ఇదంతా దగ్గరుండి చేయాలంటే మీరు అందరూ కలిసికట్టుగా ఒక మేనేజ్మెంట్ ఉండాలి కాబట్టి దీనిపై ఈ కమిటీ అంతా అలాగా పూర్వం నుంచి పూర్వం పెద్దలు అలాగ అలవాటు చేశారో అలా అలవాటు ప్రకారంగా అందరూ కూడా చూసా తప్పకుండా ఇక్కడ కష్టపడి నెలలు కష్టపడి సందాలన్నీ పోజేసి ఇక్కడ దీన్ని నిర్వర్తించగలుగుతున్నారంటే అది దాని మీద ఉన్న శ్రద్ధ కూడా ఉండే నడుపుతున్నారని మనం భావించాలి. ఆ శ్రద్ధ లేకపోతే నెలలు కష్టపడాలంటే కష్టపడలేరు. ఇది గవర్నమెంట్ నుంచి ఏమీ రాదు, దేవస్థానం నుంచి ఏమీ రాదు, అంతా విరాళాలే. అన్ని దుక్కులకి ఆచంటలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరూ విరాళాలు పంపుతారు. కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వస్తాయి. అందరూ ఇవ్వగలుగుతున్నాము అలానే మేము ఇలా నడపగలుగుతున్నాము. ఇది దిగ్జయంగా ఆ పరమాత్ముడు మమ్మల్ని శాంత నడిపించుకోగలుగుతున్నాడో అది అలాగా కొన్నాళ్ళు నడుస్తుంది. అలాగే ఎదరికి స్పీడ్గా నడుస్తుందని ఆశించున్నాం. ఈ 5 రోజుల పాటు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? మేము ఇప్పుడు 80,000 పేట్లు రెడీగా పెట్టామండి. 80,000 పేట్లు అయిపోతాయి మాకు. అంటే మాకు భోజనానికి వచ్చి భక్తులు ఆ దేవస్థానానికి వచ్చే భక్తులకి భోజనానికి వచ్చే భక్తులకి తేడా ఉంటుంది కదా. అది 1,00,000 మంది 1,00,000 మంది దాకా రావచ్చు అని మేము అనుకుంటున్నాం అండి. ఈ సంవత్సరం మట్టికి ఈ ఏడు కూడా వచ్చే దాతలు కూడా బాగా ఇచ్చారండి. దాతలు బొప్పన ప్రసాద్ గారు 85,000 ఇచ్చారు పెరిక్కండి. దేవన్స్ హాస్పిటల్ వాళ్ళు బూరికే 50,000 ఇచ్చారండి. ఆయన దాదాపు 90 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇలా చాలా వరకు కూడా ఎక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడ ఉండదు. అంటే దాదాపు 90 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇలా 90 ఏళ్ళు బట్టి అన్నదానం జరిగే ప్లేస్ ఎక్కడ కూడా ఉండదు. దాదాపుగా మీరేం చెప్పాలంటారు? నేను పుట్టి పెరిగింది కర్ణాటక. నేను వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఆచంట వచ్చండి. ఇంతలా నా భవిష్యత్తులో ఎప్పుడు చూడలేదు. నేను ఇక్కడ ఆచంటే చూసింది. నేను ఎంత చందాలు వచ్చినా మీరందరూ కలిసికట్టుగానే ఉంటేనే కదా ప్రోగ్రామ్ అందరూ కలిసికట్టుగానే చేసుకుంటున్నాం అండి. మేమండి మా దాంట్లో ఒడిదుడుకులు ఏమి ఉండవండి. గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారండి అందరూ. పూర్వం 90 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా ప్రతి శివరాత్రికి 5 రోజులు
ఎంతమంది భక్తులు వచ్చినా లేదనకుండా వాళ్ళందరికీ అన్నప్రసాదం జరుగుతుంది. సుమారు ఈ సంవత్సరం 80 క్వింటాళ్ళు దాకా బియ్యం రైస్ తీసుకుని ఆ రైస్ చేయటం జరుగుతుంది. సుమారు 70-80 వేలు దాకా లక్ష వస్తారో 80 వేలు వస్తారో అంచనాలో ఉన్నాం. ఎంతమంది వచ్చినా వాళ్ళకి లేదనకుండా ఈ మహాప్రసాదాన్ని ఆ భక్తులకి అందించాలని మా అన్నదాన కమిటీ నిర్ణయించుకున్నాం. మా నాన్నగారు అడపల రామేశ్వరం గారు అండి. మా ఇంటి పేరు 19 మా నాన్నగారు చేస్తున్నారు. మా నాన్నగారు చేసిన కాడి నుంచి మళ్ళీ నేను తీసుకున్నానండి. వంటలు నేను తీసుకున్నానండి. ప్రతి సంవత్సరం ప్రతి వాళ్ళు ఆనందించి చేస్తున్నారండి. దాని గురించి అందరికీ ధన్యవాదాలండి. అంతా బాగుంది. అంతకంతే సంవత్సరం పెరిగిపోతుంది తప్ప తరుగుతులు లేదండి. అంతకంతే జనం బాగా వస్తున్నారండి. బాగా అందరూ సొంతగా తినేసి వెళ్తున్నారండి. అంతా 5 రోజులు జరుగుద్దండి. 5 రోజులు కంటిన్యూ అండి. 5 రోజులు కంటిన్యూ జరుగుద్దండి. 2 పూటలనండి. ఇవాళకి 2వ రోజు అండి. ఇవాళ రేపు ఇంకా బాగుంటుందండి. రేపు ఎల్లుండి కూడా మాట్లాడతా కాడ ఖాళీ కూడా ఉంటుందండి. మనం ఇసుకెత్తి రాలండి జనం వస్తుంది. పైన కింద కూడా పైన కూడా పెడతామండి. మా ఫీలింగ్ అయితే దేవుడికి సేవ చేయాలనుకున్నామండి. దాని గురించి మా నాన్నగారు చేసిన కానీ అదే విధానంగా వెళ్ళిపోవాలని దిమానంగా నేను చేస్తున్నానండి. దేవుడి దయ వల్ల. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.